హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. వెన్ ఐ వాజ్ వాకింగ్ టు ది స్టోర్ మై ఫ్రెండ్ కాల్స్ మీ అండ్ ఆస్క్స్ ఫర్ ఎ ఫేవర్. సో ఇది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో తప్పు ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. వెన్ ఐ వాజ్ వాకింగ్, అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు. సో వాజ్ వాకింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. వాజ్ వాకింగ్ అనేటువంటి ఫ్రేమ్ మనకి పాస్ట్ కంటిన్యూస్ లో ఉందాం. పాస్ట్ కంటిన్యూస్ లో ఉందంటే మొత్తం సెంటెన్స్ అంతా కూడా మనకి ఒకే టెన్స్ లో ఉండాలి, అంటే పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, కాల్స్ అన్నాడు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పాస్ట్ టెన్స్ లోకి రావాలి. ఇదేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. అండ్ ఆస్క్ అన్నాడు, ఇక్కడ కూడా సింపుల్ ప్రజెంట్ లో ఉంది. సో రెండు కూడా ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాయి, అదే మనకు ఎర్రరు. ఇవి రెండు కూడా ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాయి, అదే మనకి ఎర్రర్. కాబట్టి మనకి ఎర్రర్ ఎక్కడ ఉందంటే మై ఫ్రెండ్ కాల్స్ మీ అండ్ ఆస్క్ దగ్గర ఉంది. యాక్చువల్ గా ఇది ఎలా రావాలి? మై ఫ్రెండ్ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ ఎ ఫేవర్. ఇక్కడ ఈ రెండు కలిపి ఒక దాంట్లో ఇచ్చేసాడు కాబట్టి మనం ఇదే రాంగ్ ఆన్సర్ అని డిసైడ్ అయ్యాము. వైల్ ఐఆమ్ వాకింగ్ టు ద స్టోర్, అక్కడ ఐఆమ్ వాకింగ్ అని కనుక పెట్టేస్తే మై ఫ్రెండ్ కాల్స్ మీ అండ్ ఆస్క్ ఫర్ ఎ ఫేవర్, ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి వజ్ ప్లస్ లో ఐఆమ్ వాకింగ్ పెట్టినా కూడా కరెక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ రెండు పదాలు ఒకే సెంటెన్స్ లో ఇవ్వడం వల్ల మనం అలాగే సెంటెన్స్ స్టార్టింగ్ పాస్ట్ టెన్స్ గా రిఫరెన్స్ గా తీసుకున్నాం కాబట్టి మొత్తం సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లోనే ఉంటుంది అని అనుకుంటే అప్పుడు మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.